వాసు, నువ్వు ఆయన కూతుర్నే ప్రేమిస్తున్నావని మన ప్రొఫెసర్కి తెలిసిపోయింది. ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నాడు. మామ 15 నిమిషాలు నాకు ఈ క్లాస్ రూమ్ కావాలి. ఇంత సడన్ గా క్లాస్ రూమ్ అంటే ప్రతి ప్రొఫెసర్కి ఒక సొల్లు చెప్పొచ్చు, చెప్పండి. మరి స్టూడెంట్స్? పవన్ కళ్యాణ్ సినిమాకి పంపించండి, బైక్ లేని షేర్ ఆటో ఎక్కించండి, సిఆర్కి మెసేజ్ పెట్టండి, ప్రొఫెసర్ని రిక్వెస్ట్ చేయండి, ఒప్పుకోకపోతే ప్రతిమలండి, కుదరకపోతే మాస్ పంక్ చేయండి. నాకు ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ మామ, చాలా ఇంపార్టెంట్. నీకు 5 minutes టైం ఇస్తాను. 5 minutes. క్లాస్ టాపర్ కావాలరా నీకు? హే, నువ్వు యూత్ రావే రా. క్లాస్ లో ఫస్ట్ బెంచ్ కి లాస్ట్ బెంచ్ కి ఉన్న దూరం ఎవ్వరూ తగ్గించలేరు. జస్ట్ పాస్ గాడితో లవ్ లో పడ్డా నీ సిగ్గులేదటే నీకు? అది నా కూతుర్రా. ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ సార్. నాకే ఎదురు సమాధానాలు చెప్తావురా నువ్వు? ఫెయిల్ చేస్తారా నిన్ను? ఫెయిల్ చేస్తా. మీ కూతురు విషయంలో తప్పు చేశాను, నన్ను ఫెయిల్ చేయొచ్చు అని మీ దగ్గర థియరీ ఉంటుంది. కానీ మా లైఫ్ కోసం మాత్రం మేము కాపీ చేసి థియరీస్ రాయకూడదు, అంతేగా? మీరేమో అటెండెన్స్ లేదని బ్యాక్లాగ్స్ వేయచ్చు, కానీ మేము మాత్రం అటెండెన్స్ వేరే వాడితో చెప్పించకూడదు. మీరేమో స్లైడ్లు వెబ్సైట్ల నుంచి తీసుకురావచ్చు, మేము మాత్రం తొక్కలో అసైన్మెంట్ కూడా చూసి రాయకూడదు. మీరు చేసేది టీచింగ్, మేము చేస్తే చీటింగ్. మీరు వేస్తే క్లాసు, మేము మాట్లాడితే నాయిస్. మీరు లేట్గా వస్తే బిజీ, మేము లేట్గా వస్తే మొత్తం లేజీ, అంతేగా? అసలు ఎవడరా నువ్వు? ఎవరి పేపర్ చదివి క్లాసులో అందరి ముందు అవమానించారో దాని రచయితని. ఎవడి నంబర్కి అయితే రోజుకు ఒకటి ప్రాక్సీ చెప్తాడో దాని ఓనర్ని. ఎవడి పొట్టకొస్తే అక్షరం ఒక్క రాదని మీరు ఫీల్ అవుతారో వాడి బాబుని. కొన్ని వేల స్లిప్పులు, 10 మంది పార్ట్నర్లు, లెక్కలేని ఐడియాలు, ఇవేవీ పాస్ చేయలేని పేదవాడిని. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్. మీరు నన్ను పాస్ ఎందుకు చేయట్లేదు మేడం? ఆయన మెకానిక్స్, నేను మ్యాథమెటిక్స్, అంతేగా తేడా? మేము కాపీ కొట్టడం తప్పైతే మీరు స్ట్రిక్ట్ గా కరెక్షన్ చేయడం కూడా తప్పే. మాకు మార్క్స్ ఏంటి, మేము పాస్ అయిపోతాం. మీరు స్ట్రిక్ట్ గా కరెక్షన్ చేయడం రైట్ అయితే మేము కాపీ కొట్టడం కూడా రైట్. మమ్మల్ని వదిలేయండి, మేము స్లిప్ పెట్టుకుంటాం. ఇదంతా నేను చెప్తుంది ఊరికే పాస్ చేయమని కాదు మేడం. ఇన్విజిలేషన్ కరెక్షన్ లూజ్ గా చేయమని మాత్రమే మా ఉద్దేశం. ఆ కరెక్షన్ ఖరీదు మేము ఫెయిల్ అవటం అయితే ఆ ఇన్విజిలేషన్ ఖరీదు ట్రై కూడా చేయలేకపోవడం. మేడం ఆ రోజు నాతో ఎగ్జామ్లో కూడా మాట్లాడుతుంటే వాడిని వేరే బెంచ్లో వేశారు. అదే వాడే గనక నా పక్కనే ఉంటుంటే ఈ రోజు నా రిజల్ట్ ఇంకోలా ఉండేది మేడం, ఇంకోలా ఉండేది. ఇంటిగ్రేట్ చేయలేదని మీరు నన్ను ఫెయిల్ చేశారు. కోఆపరేట్ చేయడం నేనేం చేయాలి మేడం? కోఆపరేట్ చేసే ఒక్కడు ఎందుకు వెళ్ళిపోయాడు? మీ వల్ల కదా. మరి మిమ్మల్ని ఏమనాలి, వాడిని ఏమనాలి? కానీ నేనేం అలా అనట్లేదే. ఇప్పటికీ వాడి కోసమే ప్లేస్ ఆపుతున్నాను. వాడి నోట్స్ జిరాక్స్ తీస్తున్నాను, మీరు పెట్టే సప్లీలే రాస్తున్నాను. ఈ ఒక్కసారి కొన్ని గ్రేస్ మార్క్స్ వేసి పాస్ చేయలేరా మేడం? కరెక్షన్ చేసేటప్పుడు ప్రతి ప్రొఫెసర్కి 2 ఆలోచనలు రావచ్చు. ఒకటి, ఈ మాత్రమైనా కష్టపడి రాసుంటాడులే అని. 2, ఇది కూడా కాపీ చేసి ఉంటాడులే. మేము మొదటిది ఎక్స్పెక్ట్ చేస్తాం, మీరు రెండో దానికి ఫిక్స్ అయ్యారు. ఒక్కసారి అలా కూడా ఆలోచన చూడండి మేడం, ఒక్కసారి. మీరు నా పక్కన లేపినప్పుడు ఆన్సర్ ఏంటో తెలీదు, ఎవరిని అడగాలో అర్థం కాదు, చాలా కోపంగా ఉండేది మేడం. అర్థం కాని క్వశ్చన్కి అర్థం లేని ఆన్సర్లు రాసేవాడిని మేడం, అర్థం లేని ఆన్సర్లు రాసేవాడిని. మంచి టీచర్ అంటే మంచిగా టీచ్ చేయడం కాదు మేడం, 40 మార్కులు వేయడం, 4గురిని పాస్ చేయడం. అందుకే క్లాస్లో మీరు ఎంత చించేసినా మా స్లిప్పుల వాల్యూ అలాగే ఉండిపోయింది మేడం. ఇప్పటికీ సెకండ్ ఇయర్లో సబ్జెక్టు, ఈ సెమ్లో వైవా, ఇంటర్నల్స్ 10 మార్కులు మీ చేతుల్లోనే ఉన్నాయి మేడం. మీరంటే మాకు భయం మేడం. మీరొక్కసారి అనండి, కష్టపడకుండా కాపీ చేస్తాం. ఎప్పుడో 3rd సెమ్లో ఉన్న సబ్జెక్ట్కి 2 సంవత్సరాలుగా ఎగ్జామ్ రాస్తూనే ఉన్నాం మేడం, ఎగ్జామ్ రాస్తూనే ఉన్నాం. ఇంకా మా వల్ల కాదు మేడం, మా వల్ల కాదు. కుదిరితే కరుణించండి, లేకపోతే కూడా కరుణించండి. కానీ ఇది ఒక్క సబ్జెక్ట్ పాస్ చేయండి మేడం, దయచేసి పాస్ చేయండి, దయచేసి పాస్ చేయండి.
ఈసారి ఎగ్జామ్ రాయండిరా గౌతమ్. ఒక్కసారి మీలాంటి వాళ్ళని పాస్ చేయాలని ఉంది. అందరినీ పాస్ చేస్తాం. వాడు ఒక్కడే పాస్ అవటం కాదురా, అందరిని పాస్ చేయించేవాడే గొప్పోడు. గౌతమ్, మెకానిక్స్ ప్రొఫెసర్కి కూడా చెప్పాలా? ఇంకా మనకి బ్యాక్లాగ్స్ బాధలేదురా, తీరిపోయింది. మిస్టర్ శేఖర్, మీరు కూడా కరుణించండి, పాపం పాస్ చేయండి. గడి దాటే చెరగని చైతముల నవ్వులు పూసింది ఆనందం. జీవన మాధురిగా మమతలు చిలికెను మనసను మధువన